ఒక అందమైన నది ఒడ్డున పండ్లతో నిండిన పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద తెలివైన కోతి సంతోషంగా జీవిస్తూ ప్రతిరోజు పండ్లు తింటూ ఆనందించేది. ఒక రోజు నదిలో ఒక మొసలి ఈదుకుంటూ వచ్చి చెట్టు దగ్గర ఆగింది. కోతి ప్రేమగా మొసలికి కొన్ని పండ్లు ఇచ్చింది. అలా రోజులు గడిచే కొద్దీ కోతి, మొసలి మంచి స్నేహితులయ్యారు. మొసలి ఒక రోజు ఇంటికి వెళ్లి, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, చాలా తీయని పండ్లు ఇస్తాడు అని తన భార్యకు చెప్పాడు. అది విని మొసలి భార్యకు దురాశ పుట్టింది. నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది అంది. భార్య మాటలకు మొసలి బాధపడ్డాడు. కాని చివరికి తన మాటల్ని ఒప్పుకున్నాడు. తర్వాత రోజు కోతిని విందు భోజనానికి ఇంటికి ఆహ్వానించాడు. తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. నది మధ్యలోకి వచ్చాక మొసలి అసలు విషయాన్ని కోతికి చెప్పాడు. నా భార్య నీ గుండె తినాలని కోరుకుంటుంది అన్నాడు. కోతి భయపడలేదు. వెంటనే తెలివిగా ఆలోచించింది. కోతి నవ్వుతూ ఇలా చెప్పింది. అయ్యో, నా గుండెను చెట్టు మీద వదిలి వచ్చానే, ముందు నన్ను తిరిగి ఒడ్డుకు తీసుకెళ్ళు, నేను నా గుండె తీసుకుని వస్తాను. మొసలి ఆ మాటలు విని నిజమని నమ్మి తిరిగి ఒడ్డుకు వెళ్ళిపోయాడు. ఒడ్డుకు చేరగానే కోతి ఒక్కసారిగా చెట్టెక్కేసింది. అప్పుడే మొసలికి తను మోసపోయినట్లు అర్థమైంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మొసలి తన తప్పుకు బాధపడి తల వంచుకొని మెల్లగా నదిలోకి వెళ్ళిపోయాడు. కోతి మాత్రం చెట్టుపై సురక్షితంగా ఉండిపోయింది. బలం కంటే తెలివి చాలా గొప్పది. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచిస్తే తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.